నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్జీ గృహలక్ష్మి. బాగున్నారు అందరూ బాగుండాలండి. ఎండలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. అసలు 10 అయితే బయట కాలు పెట్టడం కూడా అసలు మండిపోతున్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, అవసరానికి మించి బయట తిరగొద్దు. ఇంకా ఈరోజు మళ్ళీ కుకింగ్ సెక్షన్కి వచ్చాను. కుకింగ్ అంటే వంట ఏం కాదు, జ్యూస్కి సంబంధించింది. ఫాలూదా అంటే మహారాష్ట్ర స్పెషల్. అసలు ఇంకా ఇక్కడ కూడా చాలామంది ఇంట్రెస్ట్ పడుతున్నారు, చాలామంది తాగుతున్నారు. ప్రతి హోటల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ రెస్టారెంట్కి ఇట్లా కంపల్సరీ తెప్పించుకొని తాగుతున్నారు. కాబట్టి ఒకసారి మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఈజీగా తాగొచ్చు. ఇంకా మనం హోటల్ నుంచి ఇలా తెప్పించుకుని అవసరం ఉండదు, ఇంట్లో ఒకసారి చూసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. అలా నేను ఇప్పటికీ ప్రతి ఎండాకాలం సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ చేస్తాను. కాకపోతే సేమియా గురించి చాలా ఇబ్బంది పడేదండి నేను సీరియస్గా. సేమియా అంటే ఫాలూదాని ఒక సేమియా ఉంటుంది, అందులో ఆ సేమియా చేయడానికని చాలా ఇబ్బంది పడేదాన్ని. ఫస్ట్లో నేను ముంబైలో ఉన్నప్పుడైతే కొనుక్కొచ్చుకునేదాన్ని ఈజీగా. ఇంకా అక్కడికి వెళ్ళడం తక్కువైపోయింది కాబట్టి ఇక్కడ దొరకట్లేదు అది. ఇంకా నేనే ఎట్లాగో ట్రై చేయాలి అని చాలాసార్లు ట్రై చేసిన రోజులు ఉన్నాయి, తయారు చేసుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. అది మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చాలా బాగుంటుంది అసలు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఈజీగా చేసుకుంటే మనం బయట కొనుక్కుంటేనా 150-200 గ్లాస్ ఉంటుందండి మినిమం. ఇప్పుడు ఈ సైజులో గ్లాస్ మనకి కావాలి అంటే మినిమం అంత ఉంటుంది రేంజ్. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది, అదే 100-200 రూపాయలు పెట్టుకుంటే. అలా అన్నమాట. మీకు నేను ఎలా తయారు చేయాలో రెసిపీ చూపిస్తాను, ఒకసారి చూద్దాం. మనం కూడా ఈజీ అండి, ప్రతిదీ మనం చేసుకునేది ఏముంది ఇంతేనా అనిపిస్తుంది. ఒక్కసారి చూస్తే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, మనం రెసిపీకి వెళ్దాం. ఓకేనా, ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి. హాఫ్ కప్పు తీసుకున్నాను నేను. ఓకేనా, ఇది వచ్చేసి సబ్జా గింజలు. ఓకే, ఇంకా మనకు కావాల్సింది కాజు, బాదాం, పిస్తా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల చక్కెర. మనకి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే రూఅబ్జా తెలుసు కదా మీకు, ఇంకా బయటలో ఇలా అమ్ముతూనే ఉంటారు. మనకి స్వీట్ని ఇచ్చేది, కలర్ని ఇచ్చేది మొత్తం రూఅబ్జానే. ఇంకా కావాల్సినంత వాటరు, ఐస్ గడ్డలు ఉన్నాయండి. కుల్ఫీ కూడా వేస్తాను. కుల్ఫీ వచ్చేసి ఇదన్నమాట, నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది. ఓకేనా, దీంట్లోకి ఐస్ అంటే ఇందులో వేయడానికి కాదండి, ఇప్పుడు మనం చేసిన మీకు అర్థమవుతుంది రెసిపీ. ఓకేనా, నేను స్టవ్ వెలిగిస్తాను ఫస్ట్. ఓకేనా, ఇందులో ఈ బౌల్లో ఫస్ట్ మనం చక్కెర వేస్తున్నాము. తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ కార్న్ఫ్లోరు. ఓకేనా, ఇందులో ఫస్ట్ మనం ఒక హాఫ్ కప్పు వాటర్ వేద్దాము. ఇది మంచిగా కరిగేలాగా, చక్కెర కూడా కొంచెం కరిగేలాగా. మీకు కావాలి అంటే పొడి చక్కెర ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం ఈ చక్కెరని పొడి చేసుకుంటాం కదా పౌడర్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఉంటే, లేదు అంటే ఇది కూడా ఇలా వేసుకొని కరుగుతుంది ఏమంటే, పెద్ద పనేం కాదండి ఇది. ఓకేనా, మళ్ళీ ఇందులోనే ఇంకో 1 కప్. ఓకేనా, ఇలా మొత్తం కరిగేదాకా కలపండి కొంచెం. ఓకే అండి, గిన్నె వేడెక్కాలి. మనకు రాదు అనేది ఏది ఉండదండి. ప్రతి ఒక్కటి ఒక్కసారి మనం ఇలా చూసాము అంటే ఇంకా ఈజీగానే వచ్చేస్తుంది. మన దగ్గర ఓపిక ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం
ఇందులో వేస్తున్నాను మొత్తం. అండి ఇది కలుపుతూ ఉండాలి. ఎందుకు అంటే కింద ఎమ్మటే అంటుకుంటుంది అన్నమాట, అతుకుంటుంది. కార్న్ ఫ్లోర్ కదా. ఇంకొకటి నాన్ స్టిక్లే చేయండి ఇది చేసేటప్పుడు. వేరే మామూలు గిన్నెలలో చేస్తే అతుక్కోబోతుంది మొత్తం. ఎలా అవుతుందో చూసారండి. ఒక 2 minutesలో అయిపోతుందండి. స్టవ్ మీద పెట్టినప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఇంకా కలుపుకుంటూనే ఉండాలి దీన్ని. ఓకే అండి, డన్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేశాను. సైడ్లో ఉంటున్నదంతా మధ్యలో కనియండి. కొంచెం కొద్దిగా ఆరాలి, ఎక్కువ ఆరదు. మనకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా మడుగులు చేసే పావు. ఇప్పుడు దీంట్లో ఇది మనం వేసేద్దాము. కాకపోతే బాగా వేడిగా ఉంటుంది, మనకి దీనికి క్లాత్ అవసరం ఉంటుందండి. క్లాత్ మంచిగా పట్టేసుకోవాలి, లేదు అంటే ఇంకా చేతికి అంటుకుంటుంది. ఇది కూడా చాలా వేడెక్కుతుంది అనమాట. చూసారా, ఇలా టైట్గా పట్టేసుకొని చేతి మీద పడకుండా కొంచెం కొంచెంగా ఇలా జాగ్రత్త అండి, చేతి మీద పడుతుంది. చూసారా, ఇలా మొత్తం పెట్టేసి ఇంకా ఇది మూత ఇలా చిన్నగా ఇలా మూత టైట్గా పెట్టేస్తుంది. ఎందుకంటే ఇంకా పైకి ఇక వేడిగా ఉంటుంది కాబట్టి లేస్తుంది పైకి. ఓకే, డన్. ఇప్పుడు చిన్నగా ఇలా, ఇప్పుడు మనకి ఇది అవసరం అండి. చూసారా, దీన్ని ఇలా వదిలేయండి. ఇక దీంతో మనకి పని అయిపోయినట్టుగా. చూసారా, ఇలా కిందికి పైకానండి. ఐస్ గడ్డలతోటి విడిగా అయిపోతాయి అవి. ఇదన్నమాట, ఇది మెయిన్ అండి. దీంతో మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సేమియాతోటే. కొంతమంది మామూలుగా మనం సేమియా చేసుకుంటాం కదా, ఆ సేమియాని తీసుకొచ్చి కూడా చేస్తారు, కానీ దానికంటే ఇదే బాగుంటుంది. చూసారా ఎలా ఉందో, చూడండి. మనం మడుగులు కూడా చేసుకుంటాం కదా ఇలాగా, ఇలానే కొంచెం వదిలేయాలి మనం దీన్ని. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఇదన్నమాట, కుల్ఫీ కూడా తీస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం రెడీ. ఓకేనా, ఫస్ట్ సబ్జా గింజలు అండి. సబ్జా గింజలు వచ్చేసి ఒక స్పూన్ మీద వేసాను. ఓకేనా, ఫస్ట్ సబ్జా గింజలు, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత వచ్చేసి సోయా, తర్వాత వచ్చేసి కుల్ఫీ అండి. కుల్ఫీ మన ఆప్షనల్, ఎంతైనా వేసుకోవచ్చు. మనకి టేస్ట్ని పెంచుతుంది అంటే కుల్ఫీనే. ఓకేనా, కుల్ఫీ వేసాను కదా ఇప్పుడు. తర్వాత వచ్చేసి రోజ్, మనకు స్వీట్ని పెంచేదే రోజ్ అండి. ఇందులో ఎలాంటి షుగర్ ఇట్లా యాడ్ చేసింది లేదు, మీరు చూస్తున్నారు కదా. ఓకేనా, మళ్ళీ సేమ్ సబ్జా గింజలు,
సేమ్ రిపీట్ చేయండి. ఇలానే ఇందాక వేసినట్టుగానే మళ్ళీ ఇందులో ఇంకా మిల్క్ కూడా వేస్తానండి. చేస్తున్నాను ఇప్పుడు మీకు. డ్రై ఫ్రూట్స్ తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ ఇలానే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిల్క్ వేద్దాము. మిల్క్ వచ్చేసి మనము వేడి చేసుకొని పెట్టుకున్న పాలండి ఇవి. ఓకే, చూసారు కదా ఎలా కనిపిస్తుందో. కొంచెం పైన కూడా కలర్ఫుల్ కోసం అంటే మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా గార్నిష్ లాగానే. మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఎండాకాలం అంత మంచిదండి. ఓకే, ఇంకా ఈ మిగిలిన సబ్జా గింజలు కూడా ఇలా సైడ్లో పట్టేసి. సబ్జా గింజలు మనకి డైట్కి కూడా పనిచేస్తాయండి. ఓకేనా, మీరు దీన్ని ఎంత తీసుకుంటే ఉదయం లేవగానే కొంచెం నిమ్మరసంలో వేడి నీళ్ళలో తాగుతారు కదా, దాంట్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, చాలా మంచిది హెల్త్ పరంగా కూడా. నేనైతే అసలు చాలా వాడతాను ఈ సబ్జాని. ఓకే, పిల్లలు అయితే చాలా చాలా అసలు వదిలిపెట్టరు. నిజానికి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఒకసారి తినాలి కానీ మీకు కూడా ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ వేరే ఉంటుందండి. ఓకేనా, ఇది ఫాలుదా చూసారా ఎలా కనిపిస్తుందో స్టెప్ బై స్టెప్. చూడండి ఎంత బాగుందో. ఇదండి ఎలా ఉందో చూడండి. ఒకసారి మీకు కూడా చేసుకుంటే అర్థమైపోతుంది. ఈజీ ప్రాసెస్, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ఇది మనకి ఇంకా ఇందులో ఫాలోదా ఉంది కాబట్టి ఇది కూడా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఇంకా ఇంట్లో ఫ్యామిలీలో చేసుకోవాలంటే కూడా ఇది ఇంకా యూజ్ అవుతుంది కాబట్టి ఇది పక్కకు పెట్టేసుకోవచ్చు ఇట్లానే. ఓకేనా, ఇదండి ఫాలోదా రెసిపీ. చూడండి ఎలా ఉందో, ఎంత లుక్గా ఉందో అసలు. స్టెప్ బై స్టెప్ ఎంత బాగా కనిపిస్తుంది కదా, అసలు ఎంజాయ్ చేయొచ్చండి. అసలు టేస్ట్ ఇంకా చెప్పలేను, అంత బాగుంటుంది. ఓకే అండి, ఫలూదా రెడీ అయింది. టేస్టింగ్ చూద్దాము. చూసారా ఎలా ఉందా, చాలా బాగుంది కదా అసలు. చూడగానే లుక్ ఇలా మొత్తం దీంతో కలిపేసుకోవచ్చు. చూసారా, సేమియా, సబ్జా గింజలు ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయా. ఇందులో ఉన్నాయన్నీ మనకి ప్రోటీన్కి సంబంధించినవి. మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎండాకాలం అసలు పండగ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే మనం ఇలాంటివి చేసుకోవడం తాగడం వల్ల హెల్త్ పరంగా బాగుంటుంది. ఎండలు కూడా మనకు అసలు అర్థం కావు, కూల్గా అనిపిస్తుంది బాడీ మొత్తం. ఓకేనా, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో రండి. చాలా బాగుంటుంది. సూపర్, ఎంత తాగినా కానీ అసలు మనకు అర్థమే కాదు. చూసారా, మనకి ఇలా షుగర్ వేసుకునే అవసరం ఉండదు, హనీ కానీ ఎలాంటిది మనకు అవసరమే ఉండదు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనకు రూఅబ్జా అనేది స్వీట్నెస్ బాగా ఇస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. చాలా 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 బాగుంది.
సూపర్ సూపర్ ఉంది. ఎమ్మి సీరియస్గా అసలు తాగుతున్నా కూడా ఒక హెవీగా తాగుతున్న ఫీలింగ్ లేదండి. ఎంత అల్కా వెళ్తుందంటే బాడీలోకి అసలు కూల్గా అనిపిస్తుంది. ఇంత ఎండలో కూడా అసలు దాన్ని అలా బాడీ మొత్తం కూల్ చేసేస్తుంది అనమాట దాంతో. కాబట్టి మీరు కూడా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈజీ రెసిపీ, ఎంత ఒక మినిమం ఒక 10 minutes ఏమో పట్టిందండి మినిమం మనం తయారు చేసుకోవడానికి. అంతే, ఫ్యామిలీ మొత్తం చేసి చేయొచ్చు. మనం బయటికి పోయి ఎక్కడెక్కడో తాగొచ్చేదానికంటే ఆ రేటు మనకి ఇంట్లో పెట్టేసి కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తుంది. తాగండి, ఎంజాయ్ చేయండి. కొత్త కొత్త రెసిపీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. కాకపోతే అందరు చూపిస్తూనే ఉన్నారు కావచ్చు, నేను కూడా నేర్చుకున్నాను, నాకు కూడా వచ్చు అని చూపించాను. అది నేను ఎప్పటి నుంచో నాకు అసలు నేను ఇంట్లో కూడా చేసుకున్నప్పుడు స్టేటస్లో కూడా బాగా పెడతానండి. ప్రతి ఎండాకాలం పెడతాను. అసలు ఎవరు నా స్టేటస్ చూసినా కానీ నీకు ఇది కూడా వచ్చా, చాలా బాగా చేసావే అన్నట్టు ఉంది నాకు. ఎందుకంటే అంత చాలా తక్కువ కదా, చాలా మందికి తెలియదు. ఏమైనా బయటికి వెళ్తేనే హోటల్స్లలో కానీ ఐస్ క్రీమ్ పార్లర్లో కానీ వెళ్తేనే మనకు దొరుకుతుంది కదా. ఇది చూసి అబ్బో ఇది బాగుంది, కొనుక్కొని తాగితే అబ్బా ఇది ఎలా చేస్తారో, ఇది ఎలా కలుపుతారో, ఏమేమి కలిపారో ఇలా అనుకుంటారు. కానీ ఇప్పుడు చూసాం కాబట్టి మనకి అది అంత అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది. ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా చేయండి, తాగండి. ఫోటో నేను ఎలా దించి పెడుతున్నానో thumbnailకి మీరు కూడా నాకు పిక్ దింపి నా ఇంకా మీరు ఫోటో దించి పంపించని చెప్తున్నాను కదా, చూసారా. మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్సే రాయట్లేదు చక్కగా. మీరు ఏం ఫోటోలు పెడతారు కదా, అసలు చేసుకున్నాను తెలిస్తే ఏమనుకుంటారన్న ఫీలింగ్ ఏమో తెలియదు. నేను చూశాను కాబట్టి తాగాను కాబట్టి మీకు పెట్టాలా, అంత అవసరమా అని అనుకుంటారేమో. అదంతా ఏమి ఉండదండి. హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, నేను చేస్తే కూడా చేసుకొని తాగుతున్నారు, తింటున్నారని ఒక హ్యాపీనెస్ అన్నమాట. అంతే, ఇంకా మనకు కూడా జోష్ వస్తుంది. ఓకే, నా వీడియోస్ కూడా ఇష్టపడి చూసి ఫోటోలు కూడా పంపిస్తున్నారు, ఇంకా చేయాలి వీళ్ళ కోసం కొత్త కొత్త వీడియోస్ కానీ కొత్త కొత్త ఐటమ్స్ కానీ చేయాలి అనే ఐడియా వస్తుంటుంది. అది మీ దగ్గరే ఉంటుంది, నాకు ఎలాంటి సంతోషాన్ని తెప్పియాలో. ఓకేనా, చూడండి వీడియో మొత్తం చూడండి, ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో అనేది, అందులో ఏ మ్యాటర్ ఉందో మీకు తెలుస్తుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఉంటుంది కొట్టండి. మీకు కొత్త కొత్త నోటిఫికేషన్ నావి వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. మీరు ఆదరిస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకొస్తాను. ఓకేనా, మీ ఎల్జీ గృహలక్ష్మి. బాయ్ అండి.